నేనేం తప్పు చేసిన రాహుల్ గాంధీ గారు చెప్పిండవా చట్టసభకి ఏ పార్టీకి ఎంపీ అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు ఎవడ పార్టీ మాత్రం రాళ్ళ బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమా? పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తున్నదో వారసాయి పిసిసి అధ్యక్షుడుగా ఎవడ ఒక పార్టీకి గెలిచి ఇంకో పార్టీకి మారితే పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన నిజమవుతుందని ఓటుని ఆయుధంతో కొడదామంటున్నా. పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లతోని కొట్టి చంపమన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కారు పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఎట్లిచ్చిండు. అగో అట్లా టికెట్లు తీసుకొని పోటీ చేస్తున్న వాళ్ళందరినీ ఓటు అనే ఆయుధంతో కొట్టి ఓడగొట్టాలని పిలిపించిండు జీవన్ రెడ్డి అన్న. ఇలా మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి? నా భుజాలందే కొట్టాలి. నా భుజాలెవరు? మహేష్, రాజశేఖర్, పులిరామ టోటోలు అని చెప్పి అంటున్నా. ఈ టోటోలు 30 మంది ఉన్నారు. ఈరోజు 30 మంది ఉన్నారు తల్లి అంటున్నా. నా కాలు చేతులు నరికి మంత్రం మీద వండ పెడతాది న్యాయమేనాడమ్మా? జీవన్ రెడ్డి దగ్గర మనుషులకు టికెట్లు లేకుండా జీవన్ రెడ్డికి కుడి భుజం వసంటోళ్లను దూరం చేసి జీవన్ రెడ్డిని ఖతం చేయాలనుకున్నాడు. న్యాయమేనని ప్రశ్నించిండు జీవన్ రెడ్డి సారు. నేను బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపియాలని ఓటర్లందరినీ బాధతోనే ఇట్లా వేడుకున్నాడు. పాపం పెద్ద మనిషి ఓటర్ల చేతిలో చేయేసి ఎట్లా బాధపడుతున్నాడో చూడుండ్రి. మీరు బాధపడకూడదు, అస్సలు బాధపడకూడదు. అయ్యో ఏంది సారు గంత పెద్ద మాట అంటిరి? మీ రాజకీయ అనుభవంలా ఎన్నో తక్లీఫ్లను చూసిండ్రు, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసిండ్రు, ఎంతో మంది మంత్రులను చూసిండ్రు, ఎన్నో గెలుపోటములను కూడా చూసిండ్రు. మీ అసొంటి నాయకులు బరిగీసి కొట్లాడాలే, మీ పార్టీ అధినాయకులను జనాలను మెప్పియాలే గాని గిట్లా దుఃఖపడితే ఎట్లా సారు అని కొంతమంది జీవనన్నకు ధైర్యం చెప్తుంటే, ఇంకొందరు మాత్రం గంత పెద్ద మనిషి గిట్లా బాధపడుతుంటే మాకు సుతం దుఃఖం అనిపిస్తున్నదని బాధపడబట్టిండ్రు. చూడాలి మరి జగిత్యాల రాజకీయం రోజు రోజుకు ఇంకెట్లా మారుతుందో, అక్కడ జనాలు ఎవరిని గెలిపిస్తారో.